మీరు ఈ 2025లో ల్యాప్టాప్ కొనాలనుకుంటే దిస్ ఇస్ ద వీడియో ఎండ్ వరకు చూడండి సో దట్ మీకు క్లియర్ కట్ ఐడియా వస్తుంది ఏ ల్యాప్టాప్ కొనాలి అని. స్టూడెంట్స్ అయితే అసలు మిస్ అవ్వదు. వీడియో లాస్ట్లో నేను కొన్ని ల్యాప్టాప్ సజెస్ట్ చేస్తాను 30 to 80K బడ్జెట్. ఇప్పుడు మనం ల్యాప్టాప్స్ని 3 కేటగిరీస్గా డివైడ్ చేస్తాం. ఒకటి బేసిక్ యూస్, కోడింగ్, గేమింగ్ అండ్ ఎడిటింగ్. అయితే ఏ ల్యాప్టాప్ ఏ కేటగిరీ కిందకు వస్తుందని తెలియాలంటే మనం ఈ 3 ఫ్యాక్టర్స్ గురించి తెలుసుకోవాలి. పర్ఫార్మెన్స్, బ్యాటరీ లైఫ్ అండ్ డ్యూరబిలిటీ. ఫస్ట్ పర్ఫార్మెన్స్ గురించి డిస్కస్ చేద్దాం. పర్ఫార్మెన్స్ అనేది సిపియు అండ్ జిపియు మీద డిపెండ్ అవుతుంది. సిపియులో ఏ ప్రాసెసర్ బెస్ట్, ఇంటెల్ ఆర్ రైజన్, ఏ సిరీస్, ఏ జనరేషన్, ప్రాసెసర్ టైప్, ఎస్ఎస్డిఆర్ లేదా హెచ్డిడిఆర్ అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మనకి జనరల్గా 2 ప్రాసెసర్స్ ఉంటాయి, ఒకటి ఇంటెల్ ఇంకొకటి రైజన్. ఇంటెల్ సింగిల్ కోర్ పర్ఫార్మెన్స్కి బెస్ట్ అండ్ రైజన్ ఒకటేసారి 2 or 3 టాస్క్ చేస్తుంది, మల్టీ టాస్క్. ఇంటెల్ రైజన్తో కంపేర్ చేస్తే కాస్ట్లీ, అంటే అదే కాస్ట్ రైజన్లో బెటర్ ప్రాసెసర్ వస్తుంది. హీటింగ్ని 2 ప్రాసెసర్స్ బాగా హ్యాండిల్ చేస్తాయి. నేను కోడింగ్ చేస్తా అండ్ లిటిల్ గేమింగ్ అనుకుంటే యూ కెన్ గో విత్ ఇంటెల్. ఆర్ నేను ఎడిటింగ్ చేస్తా అండ్ హై అండ్ గేమ్స్ ఆడతా అనుకుంటే నువ్వు రైజన్కి వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే ఇట్ ఆఫర్స్ బెటర్ పర్ఫార్మెన్స్ ఎట్ లో కాస్ట్. ఇప్పుడు మనం సిరీస్ చూద్దాం. సిరీస్లో జనరల్గా ఇంటెల్లో అయితే i5, i7, i9 అండ్ రైజన్లో అయితే Ryzen 5, Ryzen 7, Ryzen 9 ఉన్నాను అండ్ దే బోత్ ఆర్ సేమ్. మీకు కోడింగ్కి అయితే i5 మ్యాక్సిమం సరిపోతుంది. నేను గేమింగ్ అండ్ ఎడిటింగ్ చేస్తా అనుకుంటే మీరు i7 అండ్ i9కి వెళ్ళొచ్చు, బట్ i5 ఈజ్ మినిమం. పర్ఫెక్ట్. జనరేషన్స్కి వస్తే 12th జనరేషన్, 13th జనరేషన్, 14th జనరేషన్ అని ఉంటాం. అండ్ ఎలా అయితే నెంబర్ ఇంక్రీజ్ అవుతుందో అలా వాటి పర్ఫార్మెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. మ్యాక్సిమం 13th జనరేషన్ సరిపోతుంది. అయితే వీటిలో టైప్స్ ఉంటాయి, యు, జి, పి, హెచ్, హెచ్ఎక్స్ ఆర్ హెచ్ఎస్. ఇవి మీకు ప్రాసెసర్ ఎండ్లో కనిపిస్తాయి. యు అనేది ఫర్ బేసిక్ నీడ్స్, నార్మల్గా బేసిక్ ల్యాప్టాప్స్కి ఇది ఎనఫ్. జీలో మనకి ఇంటర్నల్గా గ్రాఫిక్ కార్డ్ ఇంక్లూడ్ అయి ఉంటుంది, లైక్ ఇంటెల్ హెచ్సి గ్రాఫిక్స్. పి అనేది మీడియం రేంజ్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది, కోడింగ్కి ఇది సరిపోతుంది అన్నమాట. హెచ్ అనేది హై పర్ఫార్మెన్స్, అంటే గేమింగ్ అండ్ ఎడిటింగ్కి సరిపోతుంది. అండ్ హెచ్ఎక్స్ ఆర్ హెచ్ఎక్స్ అనేది ఇవి చాలా ప్రీమియం ల్యాప్టాప్స్లో ఉంటాయి అండ్ చాలా హై అండ్ పర్ఫార్మెన్సెస్ ఇస్తాయి. ఇప్పుడు ఎస్ఎస్డి ఆర్ హెచ్డిడికి వస్తే జనరల్గా మనకి ఎస్ఎస్డి అనేది హెచ్డిడి కంటే ఫాస్టర్ అండ్ బెస్ట్ కూడా. అయితే కొన్ని హైబ్రిడ్ ఉంటాయి, ఎలా 256GB ఎస్ఎస్డి ఉంటే దాంట్లో 512GB హెచ్డిడి కూడా ఉంటుంది. మినిమం అయితే 6 ఎస్ఎస్డిని ప్రిఫర్ చేయాలి. ర్యామ్కి వస్తే జస్ట్ ఫర్ కోడింగ్ అయితే 8GB ర్యామ్ మీకు సరిపోతుంది. అండ్ గేమింగ్ అండ్ ఎడిటింగ్ అయితే 16GB ఉండేలా చూసుకోండి. అయితే దీంట్లో DDR4 అండ్ DDR5 అని ఉంటాయి. DDR5 జనరల్గా లేటెస్ట్ అండ్ ఫాస్టర్. మీరు మినిమం 16GB DDR5 ర్యామ్ ఉండేలా చూసుకోండి, ఎందుకంటే మీకు ఫ్యూచర్లో కూడా అది ఉపయోగపడుతుంది. ఇదైతే CPU గురించి. ఇప్పుడు GPUకి వద్దాం. GPU అంటే గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్. జనరల్గా మనకి ఇంటెల్ ఆర్ రైజన్లో ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ ఇస్తారు, అదే లైక్ ఇంటెల్ ఎక్సీ గ్రాఫిక్స్ లేదా వేగా. ఇవి మీకు కోడింగ్ చేయడానికి సరిపోతుంది. నివిడా RTX 3050 అని ఉంటుంది. సో ఇది నేను గేమింగ్కి లేదా ఎడిటింగ్కి వెళ్ళాలనుకుంటే దీన్ని ప్రిఫర్ చేయాలి. మినిమం ఇది ఉండేలా చూస్తాం. ఇప్పటిదాకా మనం పర్ఫార్మెన్స్ గురించి డిస్కస్ చేసాం. ఇప్పుడు సెకండ్, బ్యాటరీ లైఫ్. బ్యాటరీ లైఫ్ అండ్ పర్ఫార్మెన్స్ అనేది ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్. నీకు పర్ఫార్మెన్స్ కావాలనుకుంటే నువ్వు బ్యాటరీ లైఫ్లో కాంప్రమైజ్ అవ్వాల్సింది. జనరల్గా నువ్వు హెవీ టాస్క్ పర్ఫామ్ చేసేటప్పుడు నువ్వు మ్యాక్సిమం ప్లగ్ ఇన్ అయ్యే ఉంటావు, సో నో ఇష్యూ. అండ్ థర్డ్ది డ్యూరబిలిటీ. డ్యూరబిలిటీలో మనం హింజ్ క్వాలిటీ, కీబోర్డ్ క్వాలిటీ, ఏ మెటీరియల్తో తయారు చేశారు ఇవన్నీ కన్సిడర్ చేస్తారు. జనరల్గా లెనోవో, డెల్ అండ్ ఏసర్ ఇవైతే బెటర్ డ్యూరబిలిటీ ల్యాప్టాప్స్. మిగతా బ్రాండ్ అనేది మీ ఇంట్రెస్ట్. ఇప్పుడు చెప్పింది మొత్తం విండో ల్యాప్టాప్ గురించి. అయితే ఇదొక సైడ్ అయితే మ్యాక్బుక్ ఒక సైడ్. మ్యాక్బుక్లో మనకి బెస్ట్ బ్యాటరీ లైఫ్ అండ్ బెస్ట్ డ్యూరబిలిటీ ఉంటుంది. అండ్ మీరు గేమింగ్ కోసం అయితే ఇదైతే చూస్ చేసుకోవద్దు, ఎందుకంటే దీంట్లో అన్ని గేమ్స్ అవైలబుల్గా ఉండవు. అండ్ సాఫ్ట్వేర్స్ లైక్ ఆటోక్యాడ్, సాలిడ్ వర్క్స్, యాన్సిస్ అనేవి దీంట్లో అయితే వర్క్ అవ్వవు. నేను జస్ట్ కోడింగ్ అండ్ లిటిల్ ఎడిటింగ్ అయితే ఇదైతే తీసుకోవచ్చు కళ్ళు మూసుకొని, ఇది బెస్ట్ అని. కాకపోతే కొంచెం కాస్ట్. సో ల్యాప్టాప్ చూస్ చేసుకునే ముందు అయితే ఇవి మీకు తెలియాలి. ఇప్పుడైతే మనం ఒక టేబుల్ని ఫామ్ చేద్దాం మినిమం రిక్వైర్మెంట్స్తో. బేసిక్, కోడింగ్ అండ్ గేమింగ్ ఆర్ ఎడిటింగ్ కేటగిరీలో ఫామ్ చేద్దాం. సో ఈ టేబుల్ని అయితే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, హెల్ప్ అవ్వచ్చు.
మీ యూజ్ని బట్టి ఈ స్పెసిఫికేషన్తో ఉన్న ల్యాప్టాప్ని అయితే చూస్ చేసుకోవచ్చు. ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. ఫస్ట్ 30-40Kలో మనకు 2 ల్యాప్టాప్స్ ఉన్నాయి లెనోవో నుంచి. లెనోవో V15Z4, లెనోవో ఐడియాప్యాడ్ 1. 2 Ryzen 5 ప్రాసెసర్తో వస్తున్నాయి విత్ 16GB ర్యామ్, 512GB SSD. బెస్ట్ ఆఫర్స్ ఒకసారి చెక్ చేయండి. 40-50K బడ్జెట్లో లెనోవో నుంచి 4 ల్యాప్టాప్స్ ఉన్నాయి. లెనోవో V15 అండ్ లెనోవో V14Z3 విత్ i7 ప్రాసెసర్. లెనోవో థింక్బుక్ 16 విత్ Ryzen 5 HS ప్రాసెసర్ అండ్ లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్ 3 విత్ i5 H ప్రాసెసర్. ఏసర్ నుంచి యాస్పైర్ లైట్ ఉంది విత్ i5 12th Gen H ప్రాసెసర్తో. ఇప్పుడు 50-60Kలో చూద్దాం. ఆసూస్ వివో బుక్ ఉంది, i5 12th Gen H ప్రాసెసర్ విత్ నివిడా RTX 2050, అంటే బేసిక్ గేమింగ్ కూడా యూస్ చేయొచ్చు. ఏసర్ ALG ఉంది విత్ i5 13th Gen H ప్రాసెసర్ విత్ నివిడా RTX 3050, గేమింగ్ ల్యాప్టాప్ ఇది. లెనోవో ఎల్ఓక్యూ సిరీస్లో Ryzen 5 HS ప్రాసెసర్ RTX 3050 గ్రాఫిక్ కార్డ్తో ఉంది. ఇది గేమింగ్ ల్యాప్టాప్. ఈ ఎల్ఓక్యూ సిరీస్ బాగుంటాయి లెనోవో నుంచి. 60-70K బడ్జెట్లో ఆసూస్ టఫ్ గేమింగ్ A15 Ryzen 7 HS ప్రాసెసర్తో ఉంది. లెనోవో నుంచి ఐడియాప్యాడ్ స్లిమ్ 3 విత్ i7 H ప్రాసెసర్. ఎల్ఓక్యూ సిరీస్ నుంచి కూడా ఉన్నాయి అండ్ ఇవి గేమింగ్ ల్యాప్టాప్. 70-80K బడ్జెట్లో చూద్దాం. అన్ని ల్యాప్టాప్స్ గేమింగ్కి వాడచ్చు. ఏసర్ నుంచి నైట్రో V15, నైట్రో V16, నైట్రో V ఉన్నాయి అండ్ డెల్ G సిరీస్ 15 HX ప్రాసెసర్, 16GB ర్యామ్, 1TB స్టోరేజ్తో ఉంది. ఇంకా లెనోవో నుంచి ఎల్ఓక్యూ సిరీస్లో Ryzen 7 HS ప్రాసెసర్ RTX 4050తో ఉంది. యాపిల్ లవర్స్ కోసం చూద్దాం. మ్యాక్బుక్ ఎయిర్ M1 చిప్ విత్ 8GB ర్యామ్, 256GB SSD 56,990కి అవైలబుల్లో ఉంది. ఎయిర్ M2 చిప్ 16GB ర్యామ్, 256GB SSD 77,990కి వస్తుంది. నేను కొన్ని ల్యాప్టాప్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను. 30-80K బడ్జెట్లో ఒకసారి అవి కూడా చెక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పు. సరే మరి అయితే సబ్స్క్రైబ్ చేసుకో. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్. నమస్తే.